వినబడిన వాక్యాన్ని బట్టి నిజంగా మమ్మల్ని మేము గ్రహించుకుంటే మేము ఎక్కడ తప్పిపోయాము, ఎక్కడ ప్రభువా సరిచేయబడలేకపోతున్నాము, ఎందుకు మా జీవితాలు ఎలాగ అయిపోతున్నాయి అనేది పరిశీలన చేస్తే మా ముందుంచబడిన వాక్యాన్ని బట్టి మేము అర్థం చేసుకుంటే మేము రక్షించబడతాం ప్రభువా. అలాగే ఒప్పుకున్నటకు మంచి మనసును దయచేయండి. వినబడుతున్న వాక్యాన్ని జాగ్రత్తగా అర్థం చేసుకునే కృప దయచేయండి. అల్పుడును అయోగ్యుడును అపాత్రుడునైన నన్ను కూడా కొద్ది నిమిషాలు మీ సిరుసాటును మరుగుపరచండి. పాపుల్లో ప్రధాన పాపిని ప్రభువ ఆయనను మీరు నన్ను క్షమించారు, ప్రేమించారు కనుక నీ కృప ద్వారా కాపాడమని అడుగుతున్నాము. నా నోట మీ మాటలు ఉంచి మీ నామానికి మహిమ తెచ్చుకోమని యేసు పుణ్య నామములు అడిగి వేడుతున్నాం తండ్రి, ఆమేన్. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 17వ వచనం చూడండి. 3:17 సహోదరులారా మీరు నన్ను పోలి నడుచుకునుడి, నేను మీకు మాదిరి అయి ఉన్నాను. మాదిరి అయి ఉన్న ప్రకారం నడుచుకొనుచు శత్రువులుగా నడుచుకొనుచున్నారు. అనేకులు సిలువకు శత్రువులుగా. సహోదరులారా మీరు నన్ను పోలి నడుచుకొనుడి, నేను మీకు మాదిరి అయి ఉన్న ప్రకారం నడుచుకుని వారిని గురిపెట్టి చూడుడి. అనేకులు క్రీస్తు సిలువకు శత్రువులుగా నడుచుకొనుచున్నారు. వీరిని గూర్చి మీతో అనేక పర్యాయములు చెప్పి ఇప్పుడును ఏడ్చుచు చెప్పుచున్నాను. కనబడుతుందండి, ఏడుస్తూ చెబుతున్నాడు అండి పౌలు. ఏమండి, పౌలుకి ఏడవలసినంత అవసరం ఏముందండి? ఏమండి, పౌలు బిడ్డల ఇళ్ళంతా పౌలు కన్నాడా? ఏమండి, పౌలుకి ప్రభు అప్పగించిన బాధ్యత అది. పౌలుకి ప్రభు అప్పగించిన బాధ్యత, దానిని నెరవేర్చడం కొరకు ఏడ్చూసి చెబుతున్నాడు. ఏమండి, సువార్త ఎన్ని సంవత్సరాల నుంచి వినపడుతుంది మనకి? ఏమండి, సువార్త ఎన్ని సంవత్సరాల నుంచి వినపడుతుంది? మీరు క్రైస్తవులుగా మారి ఎంతకాలం అయ్యింది? అబద్ధం ఆడకుండా చెప్పండి. ఏమండి, ఎన్ని ఫలాలు ఫలించారు? ఏమండి, మీ ఇంటి దగ్గర జామ చెట్టు పెట్టారు కదా, ఎన్ని సంవత్సరాలు అవుతుంది పెట్టి? అమ్మా, కాయలు కాస్తుందిగా, సంవత్సరానికి అది కాయలు కాస్తుంది. మరి 15 సంవత్సరాల నుంచి మరి మనలోంచి ఫలాలు రాకపోతే కారణం ఏంటి? లోపం నేలదా మందా? ఏమండి, నేలదా మనిషిదా లోపం? అర్థం చేసుకోవాలి మనం. అంటే మనలో లోపం ఉన్నప్పుడు ఏమండి ఫలాలు రావు. ఎందుకని? మనం మన పక్క వారికి మాదిరిగా ఉండలేము. అప్పుడు ఆత్మలు రక్షించబడటం కష్టం అయిపోతుంది. మనం ఎప్పుడైతే తలదించి దేవునికి నమ్మకముగా ఏమండి విలువైన వారుగా సత్యాన్ని చెప్పగలిగేవారుగా ఆ సత్యంలో నడిచేవారుగా ఉన్నప్పుడు కొద్దిమంది వస్తారు. అర్థమవుతుందండి? సిలువుకి శత్రువులు అంటే ఎవరు? వాక్యానికి అవిధేయులుగా బ్రతుకుతున్న వారిని సిలువుకి శత్రువులు అంటారు. వాక్యానికి అవిధేయులుగా బ్రతికేవారిని సిలువుకి శత్రువులు అంటారు. వాక్యానికి అనుకూలంగా జీవించేవారు, వాక్యాన్ని ఏమంటే అనుకరించి జీవించి నడిచేవారు సిలువుకు అనుకూలమైన వ్యక్తులు. పౌలు అందుకే ఏడ్చి చెబుతున్నారు, శత్రువులుగా ఉన్నాం మనం ఇప్పుడు దేవునికి. అర్థమవుతుందా ప్రియులారా? ఇందాక దావీదు గారి గురించి చెప్పారు కదా. ఒకసారి 6వ అధ్యాయం చూడండి, కీర్తనల గ్రంథం 6వ అధ్యాయంలో దావీదు ఏం చేశాడు? ఆరో అధ్యాయము 5వ వచనం కాడ చూడండి, లేదా 6వ వచనం కాడ చూసినా పర్వాలా.
నేను మూలుగుచు నేను మూలుగుచు అలసి ఉన్నాను. ప్రతి రాత్రియు కన్నీరు విడుచుచు నా పరుపు తేలజేయుచున్నాను. నా కన్నీళ్ల చేత నా పడక కొట్టుకుని పోవుచున్నది. విచారం చేత నా కన్నులు గుంటలు పడుచున్నవి. వినపడుతుందండి. చిన్న తప్పు, ఒకే విచార పాపమే చేశాడు పౌలు, ఈయన దావీదు. దాని కొరకు దినదినము పరుపు కొట్టుకుపోతుందంట. ఆయన పండుకునే మంచం పడుపు కొట్టుకుపోయేంత కన్నీరు గారుతున్నారంట. ఏమండి, చేసింది ఒక్క పాపమే, కానీ దినదినము కళ్ళు కూడా గుంటలు పడిపోయినాయి అంటే విచారం చేత. అదే నేను ఈ పని చేయకుండా ఉంటే బాగుండేదే, తొందరపడి చేసేనే, దేవుని నామానికి అవమానం తెచ్చానే, కుటుంబానికి నష్టాన్ని కలగజేసానే, నా జీవితంలో దేవుడు నాకు ఇచ్చిన స్వాస్థ్యాన్ని పోగొట్టుకున్నానే. నాకు ఒక మంచి స్వాస్థ్యాన్ని ఇచ్చాడు. నేను బాలుడిగా ఉన్నప్పటి నుంచి ఆయనకి ఎంతో నమ్మకస్తుడిగా జీవించాను. ఈ కొంచెంలో నేను అపనమ్మకస్తుడిగా ఉండి దేవునికి విరోధంగా బ్రతకటం వల్ల నా జీవితం ఇలాగ అయిపోయిందని సరి చేసుకోమంటే ఆయన బిడ్డలు రాజ్యరకాన్ని భూమి మీద రాజు దేశాన్ని పరిపాలించగలిగారు. అదే సౌలు అంటే చిన్న ఆజ్ఞను అతిక్రమించి కుటుంబాన్ని బిడ్డలందరినీ పోగొట్టుకున్నాడు. ఆయన కూడా పోయాడు, చనిపోయాడు. చూశారండి, ఇద్దరు వ్యక్తులు. ఒక వ్యక్తి క్షమాపణ అడిగాడు, క్షమించబడ్డాడు, జీవించాడు. ఒక వ్యక్తి చేసిన తప్పును సమర్థించుకున్నాడు, భూమి మీద నుంచి కుటుంబం అంతటిని తుడిచివేసే పరిస్థితి తెచ్చుకున్నాడు. ఎవరైనా సరే అంతే, లోపడాలి. మొదట దేవునికి లోబడాలి. ఏమంటే దేవునికి లోబడాలి. దేవుని ఉద్దేశాలని నేను జాగ్రత్తగా ఆలోచించాలి. ఇక్కడ పౌలు ఏమంటున్నాడు అంటే ఏడ్చుస్తూ చెప్పుచున్నాను. చదువున్నాను ఫ్రాన్సిస్ 19 పిలుపు. మళ్ళీ తర్వాత చదవాలని చెప్పాను కదా.